పైన పోయి దానికి రాసిన కొంచెం రాసిన కొంచెం అందు గోపాల్ అన్నారా నిన్న మంగళగిరిలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు బీసీ డిక్లరేషన్ను ప్రకటించడం జరిగింది. ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బీసీలను ఏ విధంగా అనగదొక్కారని మా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు బీసీ డిక్లరేషన్తో తెలుగుదేశం పార్టీతోనే స్వర్గీయ తారక రామారావు గారి నుంచి బీసీల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతోనే జరిగిందనేది తేటతెల్లమవుతుంది. ఈ వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ బీసీలను అనగదొక్కుతుంది. బీసీలను ఒక పల్లకి మోసే బోయలుగానే చూస్తుంది తప్ప వాళ్ళని రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడానికి వాళ్ళకు అహం అడ్డం వస్తుంది. తెలుగుదేశం పార్టీతోనే బీసీల అభివృద్ధి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వైసీపీ పార్టీ 2024లో పాతాళ లోకానికి పోతుంది. బీసీలందరూ కూడా ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అప్పుడే బీసీల అభివృద్ధి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బీసీ డిక్లరేషన్తో ఈ వైసీపీ పార్టీ పాతాళ లోకానికి పోయింది. బీసీలంతా కూడా తెలుగుదేశం జనసేన పార్టీతోనే నడుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.